హాయ్ హాయ్ బ్రదర్, బాగున్నా? ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫెంటాస్టిక్, సూపర్, చాలా బాగున్నాను. ఓకే బ్రో, ఎలా అనిపిస్తుంది హే చికితాలో మీ తమ్ముడు గారు నటిస్తున్నారు ఏంటి? చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా తమ్ముడు ఒక మంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, మంచి యాక్టర్. అంటే చాలామందికి మా లాంటి బ్రదర్స్కి ఏంటంటే తమ్ముడు సక్సెస్ చూడాలని కోరుకుంటుంది, తండ్రికి ఏమో పిల్లల సక్సెస్ చూడాలని కోరుకుంటుంది, అలాంటి బ్రదర్స్కి ఏమో తమ్ముళ్ళ సక్సెస్ చూడాలని కోరుకుంటుంది. అలాంటి మంచి క్యారెక్టర్ చేశాడు ఈ చికిత మూవీలో. డెఫినెట్గా ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సినిమా మంచి హిట్ అయ్యి మంచి పేరు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే బ్రో, ఇప్పుడు మీరు ఒక జబర్దస్త్లో ఒక కామెడియన్గా చేస్తూ ఇప్పుడు ఒక సినిమాలో అవకాశాలు వరకు వస్తున్నాయి, మంచి మంచి క్యారెక్టర్స్ కూడా పడుతున్నాయి బ్రో. అంటే ఏంటి ఈ జర్నీ గురించి ఏం చెప్తారండి? ఏముందండి, కష్టపడ్డాను. చాలా ఇయర్స్ నుంచి ఒక 7 years ఆఫ్ స్ట్రగుల్ తర్వాత ఆపర్చునిటీస్ లైక్ జబర్దస్త్ కానీ, బిగ్ బాస్ కానీ, రైట్ నౌ వర్కింగ్ ఇన్ స్టార్మా అండ్ మూవీస్ చేస్తున్నాను. అంతా ఒక కష్టం అండి, కష్టం వల్లనే ఇవన్నీ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. అండ్ ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళు నాకు ఈ సపోర్ట్ చేసిన విధానం నాకు ఎప్పటికీ మర్చిపోలేను నేను నిజంగా. ఓకే బ్రో, ఇందాక బిగ్ బాస్ గురించి మాట్లాడారు కాబట్టి బిగ్ బాస్ మీ కెరీర్లో లైఫ్లో ఎంతవరకు ఉపయోగపడిందండి? బిగ్ బాస్ అనేది నాకు మళ్ళీ ఒక సెకండ్ లైఫ్ అండి, పునర్జన్మని ఇచ్చింది నాకు బిగ్ బాస్. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు నేను బిగ్ బాస్ సీజన్ 4 ఉన్నప్పుడు ఒక లో సిచ్యువేషన్ ఉండే, అక్కడి నుంచి మళ్ళీ బిగ్ బాస్ నన్ను ముందుకు తీసుకెళ్ళింది. అండ్ నా కామెడీ టైమింగ్ అవన్నీ జనాలు మెచ్చి, ప్రేక్షకులు మెచ్చి నన్ను సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. డెఫినెట్గా నమ్ముతాను. ఓకే బ్రో, ఇప్పుడు జబర్దస్త్ అవ్వచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? నేను జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ చేయట్లేండి. 2019లోనే జబర్దస్త్ మానేశాను. రైట్ నౌ ఓన్లీ వర్కింగ్ ఫర్ స్టార్మా, ఆదివారం స్టార్మా, పరివారం, కుక్ విత్ జాతిరత్నాలు. అది ఇవి చేసుకునే టీవీ షోస్ అనేది డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఎందుకంటే టీవీ షోస్తోనే ముందుకు వచ్చాను కాబట్టి. అండ్ అలాగే మేనేజ్ చేసుకుంటాను, మంత్లీ ఒక 1-2 days టీవీ షూటింగ్స్ ఉంటాయి, మిగతా అంతా మూవీస్ చేస్తున్నాను అండి. లైఫ్లో ఇంకా మీ డ్రీమ్స్ ఏదైనా ఉన్నాయా? నాకు ఐ వాంట్ టు బికమ్ అండ్ మంచి వెరీ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అంటే ఒక కమెడియన్గా కాకుండా ఒక నటుడిగా నేను ప్రూవ్ చేసుకొని ఉందన్నది. అంటే ఏ టైప్ ఆఫ్ రోల్స్ చేయాలని మీకు ఉంది అని? ఏంటంటే ఒక పెక్యులర్ రోల్స్ అండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ గారు చేస్తున్న ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే అంటే ఒక సినిమాలో కథలో ఒక పెక్యులర్ క్యారెక్టర్స్, నాకు మ్యానరిజమ్స్ కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీ పేరు చెప్తేనే ఎక్కువగా ముక్కా వినాష్ అని బాగా గుర్తుపెట్టుకుంటారు, అది మీకు ఎంతవరకు ఆ బ్రాండ్ అనేది ఉపయోగపడింది అని? డెఫినెట్గా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికని చెప్పలేను కానీ కొంతమందికి ఒక్కొక్క స్క్రీన్ నేమ్ ఉంటుంది. అలా నాకు ఒక స్కిట్లో స్క్రీన్ నేమ్ రావడం జరిగింది, అది నేను ప్లస్గానే భావిస్తాను. దానివల్ల నాకు ప్లస్ అయింది తప్ప మైనస్ ఏం అవ్వలేదు. ఎప్పుడు దాని గురించి ఏమైనా ఫీల్ అవ్వలేండి, ఎందుకంటే నేను కమెడీని ఇంట్రడ్యూస్ చేయండి కాబట్టి మన బాడీ పైన, మన ఫేస్ పైన అది ఉంది, దాన్ని చూసి నవ్వుతున్నారు జనాలు అంటే దాన్ని ఇంకా నేను చెప్పుకోవడానికే నేను ప్రోత్సహిస్తాను తప్ప దాన్ని గురించి ఫీల్ అవ్వడానికి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓకే బ్రో, అంటే ఇప్పుడు రానున్న బిగ్ బాస్ మళ్ళీ వస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? మీకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే మీరు వెళ్తారా? డెఫినెట్గా అండి, ఎన్నిసార్లు పిలిచిన వెళ్తాను. బట్ జనాలకి అనేది నన్ను చూసి బోర్ కొట్టదు అని అనుకుంటున్నాను. బట్ వెంటనే వాళ్ళు పిలుస్తారో తెలియదు కానీ, లైక్ చూస్తే బాలీవుడ్లో కానీ అదర్ లాంగ్వేజ్ చూస్తే కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళారు. బట్ కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి కాబట్టి ఈ సీజన్ 10లో వచ్చే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. బాగా గేమ్ ఆడండి, మంచి ప్రూవ్ చేసుకోండి. బట్ ఎవరో ఒకరే విన్నర్ ఉంటారు కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. ఉన్నాయండి కొంచెం సస్పెన్స్, అతి త్వరలోనే చెప్తాను. ఒకటి ఓం శాంతి డిస్కో శాంతి అనే మా మూవీ వన్ ఆఫ్ ది లీడ్గా చేశాను, మహిరాఘవ్ గారిది మన ప్రొడక్షన్లో. September 4th రిలీజ్ అవుతుందండి ఓం శాంతి డిస్కో. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, హారర్ కామెడీ. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏదండి? లైఫ్లో టర్నింగ్ పాయింట్ అదే అండి, బిగ్ బాస్ అండి. బిగ్ బాస్ స్టార్మా ఇచ్చిన ఆపర్చునిటీ, అది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అండి. థ్యాంక్ యూ.